హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ తాటికాయను ఉపయోగిస్తూ మనం తాటికాయతో ఆపాలు చేసుకుందాం. ఇది పాతకాలం వంట అయినా సరే ఫ్రెండ్స్, ఇప్పటి పిల్లలు ఎవ్వరు అసలు ఈ పండు గురించి అసలు తెలియదండి. అప్పటి రోజుల్లో అయితే మనం ఎక్కడ దొరికినా సరే తీసుకొచ్చుకొని చక్కగా తాటి రొట్టెలని, తాటి బూరెలని, తాటి ఆపాలని ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకునే వాళ్ళం కదా. మీకు తాటిపండు దొరికితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తాటికాయ పైన తోలంతా తీసేసిన తర్వాత మనకి గుజ్జు అనేది తొందరగా రావాలంటే ఈ రెండు తాటికాయల్ని ఒకదానికి టెంకల్ని ఒకదానికి ఒకటి ఇలా కొడితే మనకి గుజ్జు అనేది తొందరగా వచ్చేసిందండి. చాలా ఈజీగా వచ్చింది. ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటే ఇలా కొట్టాలండి. కొడితే మనకి మెత్తపడి గుజ్జు అనేది తొందరగా వచ్చేసింది. చూసారా, ఇది మనం తాటికాయ గుజ్జు తీసేదండి. ఇది ఇలాగ మనం చేస్తే గుజ్జు అనేది మనకి పీస్ రాకుండా సెపరేట్గా వచ్చేసింది. ఇదిగోండి, గుజ్జు తీసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మనం గుజ్జు అనేది స్వీట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కనుక మనకి స్వీట్నెస్ ఉంటే మనం ఇందులోకి 100 గ్రాములు పంచదార అనేది పట్టిద్దండి. మనకి స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటే 150 గ్రాములు పంచదార అనేది మనం వేసుకోవాలి. వేసి ఇది స్టవ్ మీద స్లో మంట మీద కాసేపు ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే మనకి ఆపాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. అంటే మనకి పంచదార అనేది మెల్ట్ అయిపోయి ఇది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు పచ్చి వాసన కూడా పోయిద్దండి. ఇది కొద్దిగా ఉడకాలండి. ఉడికితే మనకి పచ్చి వాసన పోయి మనకి ఆపాలు అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్. కొద్దిగా వాచింగ్ టైమ్స్ అనేది తక్కువగా ఉన్నాయండి. వీడియో మొత్తం చూస్తే నాకు వాచింగ్ టైమ్స్ అనేవి సరిపోతాయండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుండిద్దండి. కొత్త వెరైటీ కదండి, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఉడికితే మనకి ఇది అనేది ఈ తాటి పాకం అనేది గుజ్జు అనేది ఉడికితే మనకి ఒక నెల అయినా సరే ఉండిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం అప్పటికప్పుడే మనం గారెలైనా చేసుకోవచ్చు, బూరెలైనా చేసుకోవచ్చు, తాటి ఆపాలైనా చేసుకోవచ్చు, తాటి రొట్టెైనా చేసుకోవచ్చు, ఏదైనా సరే చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. మనం అనేది ఇలాగా ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఉండిద్దండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. దీంట్లోకి ఒక కొబ్బరికాయ తురుము వేస్తున్నానండి. కొబ్బరికాయని సన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, తురుముగా అయినా వేసుకోవచ్చు. నేను ఒక కొబ్బరికాయ తురుము అనేది వేసానండి ఇందులో. ఇప్పుడు ఈ తురుము వేసుకున్నాం కదండి, ఇది ఒక్కసారి కలిపి ఇందులోకి మనం ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చండి, బియ్యపు రవ్వ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. అంటే మనకి కొలత అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే మనకి ఇది తాటి గుజ్జు ఉంది కదండి, ఈ గుజ్జుకి సరిపడేటట్టుగా మనం కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలండి. అంటే పల్చగా ఉండకూడదు, కొద్దిగా గట్టిగా ఉండాలండి. పల్చగా ఉంటే మనం నూనెలో వేయంగానే అవి విడిపోతాయండి. అందుకే కొద్దిగా గట్టిగా ఉంటే చాలా బాగుండిద్దండి. అందుకే మనము కొద్దిగా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. అది గట్టిగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అది హెల్త్కి కూడా చాలా మంచిదండి తాటికాయ అనేది. మన సీజన్లో తాటి ముంజలు వచ్చాయి కదా, ఇప్పుడు మన తాటికాయలండి. ఈ సీజన్లో ఇప్పుడు తాటికాయలు వస్తున్నాయండి. మీరంతా యూజ్ చేయండి, చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి తాటికాయ. ఇంకొద్దిగా రవ్వ పట్టిద్దండి, ఇంకొద్దిగా రవ్వ వేసుకుంటూ
కలుపుకొని ఒక 10 మినిట్స్ పెట్టేయాలండి పక్కన. మనకి 10 మినిట్స్ తర్వాత అప్పుడు మనం అది ఆపాల్లాగా గారెల్లాగా ఎలా అయితే అలా చేసుకోవచ్చు. ఇంకా చాలండి, ఇంకా రవ్వ అవసరం లేదు. ఇంకా ఈ రవ్వ దీంట్లో సరిపోయిందండి. ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఆపాల్లాగా కింద కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసి ఒక ముద్దలాగా చేసుకొని దాని కింద ఏమో ఇడ్లీ రవ్వ వేశారండి. దానిపైన కూడా ఇడ్లీ రవ్వ జల్లుతారు. అంటే మనం తినేటప్పుడు అక్కడ కరకర సౌండ్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా, అందుకని ఇలా చేసుకొని చేత్తో ఒత్తుకోవాలండి. ఒత్తుకొని మనం ఒక సాదా గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో ఇది కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకుంటే చందమామ ఆకారంలో చాలా బాగుంటాయి. మనకి ఏ షేప్ కావాల్సి అయితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇదే షేప్ అనేం కాదు, మనకి ఎలా కుదిరితే అలా ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతాయండి, చాలా బాగుంటాయి. పల్లెటూరులో అయితే కంపల్సరీగా చేసుకుంటారు. ఈ తాటికాయలతో ముక్కలుగా కట్ చేసుకొని బెల్లం వేసి ఉడికించుకొని బెల్లం వేసి తింటారండి. అవి కూడా చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయండి. కాల్చుకుంటారు, తాటికాయ ఏమో కట్టెల పొయ్యి మీద పెట్టి కాల్చుతారు, అప్పుడు కూడా అది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాల్సి అయితే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం నూనె పెట్టుకొని, ఇదిగోండి నూనె పెట్టుకొని స్లో మంట మీద ఉడికించుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉంటే ఆపాలి.